హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజొచ్చేసి ఈ వీడియోలో మొన్న పెట్టా గదా వీడియో అదొచ్చేసి కడప నుండి డైరెక్ట్ ఒంటిమిట్టకి వచ్చి అక్కడ దర్శనం జేసుకొని మొత్తం మేము అంతా చూసుకొని మధ్యాహ్నం భోంచేసుకొని అంతా వచ్చేసరికి తిరుమలకైతే ఈవినింగ్ 4 అట్లా అయిందనమాట. తర్వాత రూము అవన్నీ సెట్ చేసేసుకొని అంతా రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటికొచ్చి అట్లా భోంచేసుకొని వద్దామని జెప్పేసి బయటికొచ్చామనమాట. ఇదైతే మేము కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నామనమాట దర్శనానికి. కాకపోతే మేము సండే బయలుదేరాము. మాకొచ్చేసి మండే ఉందనమాట దర్శనం అనేది. ఎందుకంటే మండే మార్నింగ్ 9కే అన్నారనమాట. అందుకని ముందు రోజు ఆదివారమే బయలుదేరాల్సొచ్చిందనమాట. ఈసారి అయితే 3 డేస్ ఉన్నామనమాట తిరుమలలో. అయినా గానీ పెద్దగా మాడవీధులలో ఇట్లా ఎక్కువ తిరగలేదనమాట. ఎందుకో అంతా హడావిడి అయిపోయిందనమాట ఈసారైతే. నైట్ అయితే భోంచేసుకొని అట్లా మాడవీధులంతా చూసుకొని ఒకసారి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. నైట్ అయితే పడుకొని ఇంకా మార్నింగే రెడీ అయ్యి బయలుదేరామనమాట. కళ్యాణానికైతే వచ్చాము. కళ్యాణానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామనమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇప్పుడైతే ఇక్కడ దర్శనం అంతా చేసుకొని వచ్చి ఇక్కడ కోనేరు దగ్గర అయితే కూర్చున్నామనమాట. ఇప్పుడొచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకొని వద్దామని చెప్పేసి అయితే వెళ్ళారనమాట. ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చిన తర్వాత మాకైతే ఈసారి వడలు దొరికాయన్నమాట ప్రసాదము. అలాగని చెప్పి ఇంకా ఇక్కడ కూర్చొని కొంచెం సేపు అట్లా చూసుకుంటూ అంతా ఒకసారి ప్రసాదం అయితే కొంచెం తిన్నామని చెప్పేసి అయితే ఇక్కడ తింటున్నామనమాట. చూపిస్తున్నా కదా ఇక్కడైతే కోనేరు దగ్గర కూర్చున్నామని చూపిస్తున్నాను. ఇవి చూసారు కదా ఇవైతే వడలన్నమాట. వడలు, లడ్డు, ప్రసాదము అన్నీ తీసుకొని ఇంకా భోంచేసుకొని అట్లా రూమ్‌కెళ్ళి ఈవినింగ్ అయితే ఇట్లా బయటికొచ్చామనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఎంట్రన్స్‌లో ఉంటుంది గదా! ఇక్కడ ఇది భగవద్గీతది అని జెప్పేసేసి ఇక్కడికైతే వచ్చామనమాట. ఇక్కడైతే చాలా బావుందండి ఈ పార్కొచ్చేసి. చూసారు గదా! మేమైతే ఇక్కడైతే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. బాగా చల్లగా ఉండింది. బాగా అసలు చాలా బావుండిందనమాట. ఇంతవరకైతే ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం రావడము. ఇక్కడ చూసారా వాటర్ ఫౌంటైన్ అంతా చాలా బావుందనమాట. ఇక్కడ ఈ రథము అంతా. తర్వాత ఇంకా ఆ పార్క్ చూసేసుకొని మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళి రెస్ట్ తీసుకున్నామనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా జపాలికి బయలుదేరామండి. జపాలికైతే వచ్చేసాము. మేమైతే జపాలికి ఇది థర్డ్ టైం అనమాట రావడము. మాకు గన ఖచ్చితంగా టైం ఉంది అంటే గన ఖచ్చితంగా జపాలికైతే వస్తామండి. జపాలి అయితే చూడాల్సిన ప్లేసే గదా! చాలా బావుంటుందనమాట. అసలు ఆ చెట్లు అంతా నడుచుకుంటూ పోతుంటే అదొక పాజిటివ్ వైబ్రేట్ అసలు చాలా బావుంటుందనమాట. మేము కొంచెము ఆంజనేయ స్వామిని కూడా ఇష్టపడతాం గాబట్టి మాకైతే ఇక్కడికి రావడం అయితే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు గూడా అలాగే టైం ఉంది గదా అని జెప్పేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడేంటంటే జపాలీలో చాలా బావుంటుంది గదా చూడ్డానికి. కాకపోతే ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది గదండీ! చెట్టు పడిపోయి పాపము ఒక ఆమెకి సీరియస్ అయింది గదా! అట్లా కొంచెము భయమేస్తుందనమాట. ఇంత పెద్ద పెద్ద చెట్లు గదా అసలు అని జెప్పేసేసి. కాకపోతే చూడనీకైతే క్లైమేట్ గానీ, చెట్లు గానీ, అసలు ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా బావుంటుందనమాట. మేమొచ్చిందయితే మంగళవారం అండి, ట్యూస్‌డే ఇక్కడికొచ్చింది. అందువల్ల అయితే జనాలైతే చాలా బాగా ఎక్కువే ఉన్నారనమాట. ట్యూస్‌డే అంటే ఇంకా ఆంజనేయ స్వామికి ఇష్టమైన వారం గదా! అట్లా అయితే ఫుల్లు జనమైతే బాగున్నారనమాట ఇప్పుడొచ్చినప్పుడైతే. ఇంతకుముందొచ్చినప్పుడైతే ఇంత లేరనమాట. అప్పుడు మేము మండే అట్లా వచ్చింటిమి. ఇక్కడైతే కోతులు ఉన్నాయి గదా! అరటిపండు లేదంటే ఇంకేదైనా వేరేటి ఇట్లా బిస్కెట్లు అట్లా ఇస్తే తీసుకుంటాయి గానీ, కొబ్బరిస్తే అస్సలు తీసుకోవడం లేదనమాట. కొబ్బరిస్తే అవి కావాల్సిగన్నా కింద పడేసేస్తున్నాయనమాట. మాకైతే మేము అనుకుంటాం గానీ, ఎళ్ళేటప్పుడు మాకిక్కడ రూట్‌లో గూడా మేము తిరుమలకి వచ్చే రూట్‌లో మాకు రాజంపేట, కోడూరు అటు సైడ్ అయితే కోతులు చాలా ఉంటాయండి. కాకపోతే ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుపోదాం అనుకుంటాం గానీ, తీరా పోయేటప్పుడైతే మర్చిపోతూ ఉంటామనమాట. ఈసారి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఒక స్ అరటిపళ్ళ బాక్స్ గానీ, అట్లా ఏదైనా తీసుకొని పోవాలనైతే అనుకుంటున్నామనమాట. దేవుడి దయ వల్ల మళ్ళీ ఈసారి తిరుమల దర్శనంకి గిన వస్తే మాత్రం ఈసారి కోతులకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి గుర్తుగా తీసుకొని రావాలనైతే అనుకుంటున్నామనమాట. ఇప్పుడొచ్చేసి ఇంక ఇక్కడ చూసారు గదా! ఇదైతే ఒక్కోసారి అయితే
భలే కిందికొస్తుందనమాట. అది అచ్చు ఉడతలాగా ఉంటుంది గదా! దాని పేరొచ్చేసి మాంగూస్ అని ఏదో ఉందనమాట దాని పేరు. చూసారు గదా! ఇట్లా అయితే పాపం మేము పోయేసరికి కిందికి మేము ఏదైనా పెడతామని జెప్పేసి కిందికొస్తోందనమాట. కాకపోతే మేము ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు. కాకపోతే వచ్చేటప్పుడు రిటర్ను కొబ్బరికాయ తీసుకున్నాం గానీ, అక్కడ అవి కనిపించలేదనమాట. కోతులకిస్తే ఏమో అవి తిని తిని దానికి బోర్ కొట్టినట్లుంది కొబ్బెర. అవి అసలు తీసుకోవడం లేదు. పైగా చేతిలోకి తీసుకొని గూడా అవి కిందేసేస్తున్నాయనమాట. ఇక్కడైతే మా బాబొచ్చేసి ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాడనమాట ఒకటి గుర్తుగా. ఇక్కడ చూసారు గదా! వేర్లయితే ఎంత బయటికొచ్చాయో అసలు. చాలా బావుందనమాట. మేము 3 డేస్ ఉన్నాం గదా! 3 డేస్‌లో మాకు సండే వచ్చేసి మాకు కడప, అట్లే ఒంటిమిట్ట దర్శనం చేసుకొని కొంచెం నిదానంగా వచ్చామనమాట. అట్లా అయితే మాకు ఈవినింగ్ అయింది తిరుమల దర్శనం తిరుమల చేరేసరికి. తర్వాత ఇంక నైట్ అయితే ఇంకెక్కడికెళ్ళలేము గదా! ఇంగ తర్వాత అక్కడ ఆ రోజు నైట్ రూమ్‌లో రెస్ట్ తీసుకొని పొద్దున్నే దర్శనంకి పోయి, దర్శనం నుంచి వచ్చేసరికి గూడా మాకు 2 అట్లా అయిందనమాట. ఇంకా ఆ రోజు గూడా ఎక్కడికి వెళ్ళలేము గదా! అని జెప్పేసి ఇంకా ట్యూస్‌డే వచ్చేసి ఇక్కడ జపాలికైతే వచ్చాము. జపాలి అసలు చాలా బావుంటుందనమాట. చూడాల్సిన ప్లేస్ గదండీ! ఎవ్వరికైనా సరే వీలుంటే మాత్రం ఖచ్చితంగా జపాలికి రండి టైం ఉంటే మాత్రం. తర్వాత నేను లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! మా పాపకి కళ్యాణం టికెట్ అయితే బుక్ కాలేదు. నాకు, మా ఆయనకి మాత్రం బుక్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే పాపం కళ్యాణం టికెట్లలో మగపిల్లలకైతే మా పాప ఏజ్‌లో ఉన్న మగపిల్లలకైతే గూడా అలో లేదంట అండి. అంటే 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకి గూడా అలో లేదంట. 10 ఇయర్స్ లోపు వాళ్ళకి మాత్రమే అంట అండి అలో. కాకపోతే పాపము కొంతమంది అయితే పాపం చాలా ఏడ్చుకుంటూ అట్లా ఉన్నారనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి, ఆ అబ్బాయిని ఎక్కడ పెట్టి వెళ్ళలేరు గదా! అట్లా అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసారా కోనేరులో అయితే చూస్తూ ఉంటే అట్లా అంతా ఇక్కడ కోనేరులో అయితే ఇక్కడ పాము ఉండిందండి. తాపల దగ్గర చాలా సేపు చూసామనమాట. ఇంకా పోతుందేమో లోపలికి, ఇంకా పోతుందేమో అని. అదైతే అసలు లోపలికి పోలేదు. ఎంతసేపు ఉండిందో అట్లే బయట. మేమనుకున్నాము అదే ఏదైనా అది మింగి వచ్చిందేమో అసలు కదలకుండా ఉంది అని జెప్పేసి. కళ్యాణం టికెట్ అయితే భార్యాభర్తకి బుక్ అయితే గన అమ్మాయికి అయితే పెళ్లి కానంత వరకు అమ్మాయికైతే అలో ఉంటుందంట అండి. అబ్బాయిలకైతే 10 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే అలో లేదండి. అమ్మాయిలకి మాత్రమే, అది కూడా ఒక్కరికి. పెళ్లి కాని అమ్మాయిలకైతే మాత్రమే అలో ఉంటుందండి. లోపల అమౌంట్ తీసుకొని అయితే అలో చేస్తారు. 10 ఇయర్స్ దాటిన అబ్బాయిలని అలో చేయలేదు కాబట్టి పాపం ఆ అబ్బాయిలు పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉన్నారండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్